తరువాయి అనుకున్నారు. అలాంటి సమయంలో ట్విస్ట్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. సీనియర్ నేత జీవన్ రెడ్డి పేరును అనూహ్యంగా తెరపైకి తెచ్చింది. రేవంత్ కు మరో కీలక పదవి కట్టబెడుతుందట. ఇంతకీ ఈ కొత్త మార్పులేంటి? గ్రూపు తగాదాలతోనే ఆయన పేరు తెరపైకొచ్చిందా? తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో అనూహ్య పరిణామాలు సంభవించాయి. టీపీసీసీ చీఫ్ కమిటీల నియామక ప్రక్రియలో ఆచితూచి అడుగులేస్తున్న హైకమాండ్ అసంతృప్తులకు తావు లేకుండా చర్యలు తీసుకుంది. రేపు మాపో టీపీసీసీ చీఫ్ పేరు ప్రకటించడం ఖాయం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బాస్ అవుతారు అనుకున్న వేళ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరును పరిశీలించింది. గత ఏడాది దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశాక టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ రాజీనామా ఇచ్చారు. దీంతో ఎంపిక అనివార్యమైంది. సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరును గట్టిగానే పరిశీలించింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. అధికారిక ప్రకటన లాంఛనం డిసెంబర్ చివరి వారంలోనే లీకులొచ్చేసరికి సీనియర్ నేతలు గుస్సా అయ్యారు. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన రేవంత్ కు పీసీసీ చీఫ్ ఇస్తే నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు అసంతృప్తి సెగ తగులుతుందని హెచ్చరించారు. చీఫ్ను అప్పుడే ప్రకటించవద్దని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ సహా ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు అదే పనిగా విజ్ఞప్తి చేశారు. రేవంత్ కు ఛాన్స్ ఇవ్వద్దు అంటూ కొంతమంది హైకమాండ్ కు లేఖలు రాశారట. ఇంతలోనే హైదరాబాద్ లో వి హనుమంతరావు హైకమాండ్ తీరును తప్పుబట్టారు. పరిస్థితిని గమనించిన హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిందట. మధ్య మార్గంగా జీవన్ రెడ్డి పేరును పరిశీలించిందట. 162 మంది నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రేవంత్ వైపు మొగ్గు చూపిన చివరకు సీనియర్ల ఒత్తిడితో నిర్ణయాన్ని మార్చుకుందట కాంగ్రెస్ హైకమాండ్. గత నెల 27నే జీవన్ రెడ్డిని ఢిల్లీకి ఆహ్వానించారట మాణిక్కం ఠాగూర్, కేసీ వేణుగోపాల్. పీసీసీ చీఫ్ పదవిచ్చినా సిద్ధంగా ఉండాలని సంకేతాలు ఇచ్చారట. ఇటు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించేందుకే మొగ్గు చూపిందంటున్నారు హైకమాండ్. ఏ పదవిచ్చినా తనకు అభ్యంతరం లేదని రేవంత్ అధిష్టానం పెద్దలకు స్పష్టం చేశారట. అంతేకాదు ప్రచార కమిటీ చైర్మన్ పదవే తనకిష్టమని స్పష్టం చేశారట. దీంతో రేవంత్ కోరుకున్న పదవిని ఆయనకిచ్చేందుకు సిద్ధపడిందట హైకమాండ్. రేస్లో ఉన్న సీనియర్లకు కాకపోయినా వివాదరహితుడు, సౌమ్యుడిగా పేరుగాంచిన జీవన్ రెడ్డికిస్తే ఎలాంటి తలనొప్పులు, అసంతృప్తులు ఉండవని భావించిందట అధిష్టానం. జీవన్ రెడ్డికున్న సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని హైకమాండ్ పరిగణలోకి తీసుకుందట. 1981లో రాజకీయ అరంగేట్రం చేసి మాల్యాల జనసమితి అధ్యక్షుడిగా ఎన్నికైన జీవన్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ, కాంగ్రెస్ క్యాబినెట్లలో మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ క్యాడర్లో సరికొత్త జోష్ తెచ్చేందుకు ఏం చేయాలో అది చేస్తానంటున్నారు. చూద్దాం మరి హైకమాండ్ మంత్రాంగం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. వైసీపీ వర్సెస్ విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ సర్కారుపై విపక్షాలు పైచేయి సాధించే యత్నం చేస్తున్నాయి. ఓవైపు ప్రతిపక్షం టీడీపీ, మరోవైపు బీజేపీ, జనసేన సర్కారుపై ముప్పేట దాడి చేస్తున్నాయి. దీంతో విపక్షాల ట్రాప్లో వైసీపీ పడిందా లేక సమర్థవంతంగా ఎదురుదాడి చేస్తోందా? వాచ్ ది స్టోరీ. ఏపీలో అధికార పార్టీ విపక్షాల ట్రాప్లో పడుతోందా? కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఈ ప్రశ్న వినిపిస్తోంది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో. ఆలయాలపై దాడులు, విగ్రహ ధ్వంసాలను నిరసిస్తూ విపక్షాలు ఏకతాటిపైకొచ్చాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రామతీర్థం వెళ్లడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మునుపెన్నడూ లేనంతగా వివాదం రాజుకోవడంతో సీఎం జగన్ సైతం ఇప్పటికే విపక్షాలపై ఎదురుదాడికి దిగారు. రామతీర్థం ఘటనకు చంద్రబాబే కారకులంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తే తన తండ్రి తరపున ప్రమాణం చేసేందుకు సిద్ధపడిన లోకేష్ సింహాద్రి అప్పన్న సన్నిధికి వస్తారా అని విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు. ఈ సవాళ్లు, ప్రతి సవాళ్లతో అధికార ప్రతిపక్ష పార్టీలో ఏ పార్టీది పైచేయి అవుతుందోననేది పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్గా మారింది. తాజాగా బీజేపీ, జనసేన నేతల చలో రామతీర్థంతో ఈ ఇష్యూ మరింతగా రాజుకుంది.
31 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ, 15 రోజుల నిరంతర పండుగ, పరోక్షంగా 1.5 కోటి మందికి ఉపాధినిచ్చే ఇళ్ల నిర్మాణం ఇవే వినిపించాయి డిసెంబర్ 25న. కానీ 3 రోజులకే సీన్ మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది ఇప్పుడు. మచిలీపట్నంలో పవన్ చేసిన కామెంట్స్ కాకు పుట్టించాయి. జనసేనానిపై మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఘాటుగా విరుచుకుపడ్డారు. ఇలా 10 రోజులుగా ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కడంతో ఆయా పార్టీల క్యాడర్లలోనూ జోష్ వచ్చేసిందట. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం వైసీపీ డ్రీమ్ ప్రాజెక్ట్. దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు పక్కా వ్యూహరచన చేసింది సర్కార్. కానీ ఇతర అంశాలపై విపక్షాల విమర్శలు, ఆరోపణలకు బదులిచ్చుకోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వం ఎదుర్కోవాల్సి రావడంతో వైసీపీ శ్రేణుల్లో కలవరం మొదలైందట. ఇళ్ల పట్టాల పంపిణీ హైలైట్ కావాల్సుంటే ఇతరత్ర అంశాలు వివాదాస్పదం కావడంతో వైసీపీకి మైలేజ్ రాకుండా పోయిందని వాపోతున్నారట కార్యకర్తలు. విజయనగరంలో ఇళ్ల పట్టాల పంపిణీకి సీఎం జగన్ వెళ్లడం కంటే చంద్రబాబు రామతీర్థం వెళ్లడమే ఎక్కువగా పబ్లిక్లోకి వెళ్లిందని చర్చించుకుంటున్నాయట వైసీపీ వర్గాలు. మొత్తంగా చూస్తే ఇళ్ల పట్టాల పంపిణీ 15 రోజుల పండుగ మరుగున పడేలా జరుగుతున్న ఆందోళనలతో ప్రతిపక్షాల ట్రాప్లో వైసీపీ నేతలు పడ్డారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. విమర్శలు, ప్రతి విమర్శలతోనే నేతలు కాలం వెళ్లబుచ్చుతున్నారని అధికార పార్టీ కార్యకర్తలే సెటైర్లు వేస్తున్నారట. చివరాఖరికి ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్న మంత్రులు మాటల తూటాలు పేలుస్తున్నారు తప్ప డ్రీమ్ ప్రాజెక్ట్ అమలుపై ఒక్క మాట మాట్లాడరే అని చెవులు కొరుక్కుంటున్నారట. ఇప్పటికైనా విపక్షాల ట్రాప్లోంచి బయటపడాలని కోరుకుంటున్నారట. చూడాలి మరి అధికార పార్టీ పైచేయి సాధిస్తుందో లేదో. తెలంగాణలో వివిధ కార్పొరేషన్లకు ప్రస్తుతం చైర్మన్లుగా ఉన్నవారికి మంత్రులకు మధ్య భారీ గ్యాప్ ఉందా? ఈ విషయంపై సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నారా? అసలు చైర్మన్లకు మంత్రులకు మధ్య సమన్వయ లోపానికి కారణం ఏంటి? తెలంగాణ మంత్రులు నామినేటెడ్ పోస్టుల్లో కొనసాగుతున్న వారి మధ్య రోజురోజుకి గ్యాప్ పెరుగుతోంది. మంత్రులు తమ శాఖల పరిధిలో సంస్థలకు చైర్మన్లుగా ఉన్న వారి మధ్య సమన్వయం మచ్చుకైనా కనిపించట్లేదని ఓ టాక్ వినిపిస్తోంది. సుహృద్భావ వాతావరణంలో చర్చలు, సంప్రదింపులు లేకపోయేసరికి అభివృద్ధికి విఘాతం కలుగుతోందట. బీసీ సంక్షేమ, పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డికి మధ్య సమన్వయం కొరవడిందట. కరోనా సమయంలోనూ మారెడ్డి శ్రీనివాసరెడ్డి సమీక్షలు నిర్వహిస్తే మంత్రి గంగుల అంటి ముట్టనట్లు వ్యవహరించారట. హోంమంత్రి మహమూద్ అలీ, తెలంగాణ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ దామోదర గుప్తా మధ్య సఖ్యత కొరవడిందట. మంత్రి గారు దామోదర గుప్తాను సమీక్ష సమావేశాలకు పిలిచిన దాఖలాలే లేవట. ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తాకు మధ్య భేదాభిప్రాయాలు లేవు. కానీ ఎవరి సమీక్షలు వారే నిర్వహిస్తూ ఉండడంతో అధికారులు విస్తుపోతున్నారట. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ సొంతంగా టూర్లు చేస్తున్నారట. సీఎం అనుచరుడు కావడంతో గుప్తాని ఏమీ అనలేకపోతున్నారట మంత్రి శ్రీనివాస్ గౌడ్. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొందట. అటు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి కానీ, ఇటు మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి కానీ మంత్రి నిరంజన్ రెడ్డితో సమన్వయం చేసుకోలేకపోతున్నారట. పాడి పరిశ్రమ, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విజయ డైరీ చైర్మన్ లోక భూమారెడ్డికి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనబడుతోందట. విజయ డైరీకి సంబంధించి సమీక్షలు నిర్వహించిన మంత్రి భూమారెడ్డిని పిలవకపోవడం ఆశ్చర్యంగా ఉందని అధికార వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అనేక సమీక్షలు చేస్తూ ఉంటారు. కానీ ఆ సమీక్షలో ఎక్కడ అటవీ శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి కనిపించరు. మంత్రి గారు పిలవకపోవడం, ప్రతాప్ రెడ్డి ఏ కార్యక్రమంలోనూ పాల్గొనకపోవడం ఎప్పటినుంచో జరుగుతున్న తంతేనట. ఇక ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ విషయానికి వస్తే టీఎస్ఐఐసి చైర్మన్ బాలు మల్లుతో సంబంధిత సబ్జెక్టుపై చర్చించిన దాఖలా లేవట. ప్రభుత్వంలో భాగస్వాములైన మంత్రులు, చైర్మన్ల మధ్య అవగాహన, సమన్వయ లేమితో
అభివృద్ధి కుంటుపడుతోందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ తరహా వ్యవహార శైలి అటు అధికార ఇటు రాజకీయ వర్గాల్లోనూ విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది. అంతేకాదు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని టీఆర్ఎస్ వర్గాలు కలవరపడుతున్నాయట. నామినేటెడ్ పోస్టులు కేవలం అలంకరణకు మాత్రమేనా అని గులాబీ క్యాడర్ చెవులు కొరుక్కుంటోందట. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన మంత్రులు, కార్పొరేషన్ల చైర్మన్లే ఎవరికి వారే యమునా తీరే చందంగా వ్యవహరించడం తగదని కొంతమంది పెద్దలు హితవు పలుకుతున్నారట. నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టనున్న వేళ మున్ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ, ప్రభుత్వ ఇమేజ్లు డ్యామేజ్ కావడం ఖాయమంటున్నారు. చూడాలి మరి ఇప్పటికైనా మంత్రులు, చైర్మన్ల వ్యవహార శైలిలో మార్పు వస్తుందేమో. ఒకరేమో ఎమ్మెల్యే, మరొకరేమో ఎంపీ. ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులే. ఎమ్మెల్యే గారి అవినీతి అక్రమాలపై స్వపక్ష నేతలే రచ్చ చేస్తుంటే ఇటీవల ఎమ్మెల్యే గారి పిఏ ఓవర్ యాక్షన్ పైన విమర్శలొస్తున్నాయి. సీన్ కట్ చేస్తే ఆ శాసనసభ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీకి దృష్టి కేంద్రీకరించారట ఎంపీ గారు. ఈ క్రమంలో జరుగుతున్న రాజకీయాలేంటో తెలుసుకోవాలంటే పిఠాపురం నియోజకవర్గం వెళ్లి రావాల్సిందే. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కాకినాడ ఎంపీగా వంగా గీత ఆప్యాయంగా అన్నా చెల్లెళ్ల మాదిరి పలకరించుకుంటూ ఉంటారు. కానీ ఇదంతా పైకి కనిపించే ఆప్యాయత మాత్రమే అని ఓ టాక్ వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలి నాటి టీడీపీ ఎమ్మెల్యే వర్మపై ఉన్న వ్యతిరేకతకు తోడు తనకున్న మంచితనంతో పెండెం దొరబాబు ఈజీగా విజయం సాధించారు. కానీ ఇప్పుడు అదే మంచి పేరు కనుమరుగైపోతున్నా దొరబాబు పట్టించుకునే స్థితిలో లేరని పార్టీ శ్రేణులే వాపోతున్నాయట. సమస్యలపై పోరాటం చేసిన అనుభవంతో అందలమెక్కిస్తే అభివృద్ధి మంత్రం జపిస్తాడనుకున్నాం, కానీ తమకే అందుబాటులో లేకుండా ఉంటారనుకోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి క్యాడర్ నుంచి. ఎమ్మెల్యే అయ్యాక దొరబాబు గారు ప్రజలు, కార్యకర్తలకే కాదు తన సొంత వర్గానికి కూడా దూరం కావడం జరిగిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే పెండెం దొరబాబుపై కార్యకర్తలు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కిన సందర్భాలు ఉన్నాయి. గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామ సమీపంలోని పోలవరం కాలువ గ్రావెల్ తవ్వకంలో పెద్ద రగడ జరగడంతో దొరబాబు గారి ఇమేజ్ మరింత డ్యామేజ్ అయింది. జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన వైసీపీ నేత బుల్లిబాబ్జీ గ్రామస్తులతో కలిసి గ్రావెల్ తవ్వకాలను ఆపి యత్నం చేయడం అరెస్టులకు దారితీసింది. పలువురు రైతులను గొల్లప్రోలు పోలీసులు అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై వదిలారు. పిఠాపురం ఎమ్మెల్యే వల్లే తనకు ప్రాణాపాయం ఉందని ఓ సెల్ఫీ వీడియోను బుల్లిబాబ్జీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికార పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. అక్రమంగా తరలించుకుపోతున్న గ్రావెల్ ను అడ్డుకుంటే ఎమ్మెల్యే పిఏ చక్రి బంధువులు ఫోన్లలో బెదిరిస్తున్నారని, తనపై తప్పుడు కేసులు బనాయించేందుకు ఎమ్మెల్యే రంగం సిద్ధం చేశారని ఆ వీడియోలో ఆరోపించారు బాధితుడు. 11 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీపై పోరాటం చేశాను అని, ఇప్పుడు అధికార పక్షంలో ఉండి కూడా ఎమ్మెల్యేపై పోరాటం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేయడం తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేకెత్తించింది. కరోనా ఎఫెక్ట్తో అందరికీ ఎమ్మెల్యే దూరంగా ఉంటున్న సమయంలో ఇదే మంచి సమయం అనుకున్నాడో ఏమో కానీ పిఏ చక్రి రచ్చ చేస్తున్నాడట. తానే ఎమ్మెల్యేను అనే రీతిలో బిల్డప్ ఇస్తుండేసరికి నియోజకవర్గ ప్రజలు విస్తుపోతున్నారట. వైసీపీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారట. అధికారులైతే బెంబేలెత్తిపోతున్నారట. తన స్వంత నిర్ణయాలను అమలు చేసేందుకు ఎమ్మెల్యే ఆదేశించారంటూ కలరింగిస్తున్నాడట పిఏ. ఇష్టారాజ్యంగా సూచనలు ఇస్తున్న పిఏ తీరుతో అధికారులు విసిగిపోతున్నారట. తాను చెప్పిన మాట వినకపోతే హుంకురిస్తున్నాడట. అప్పటికీ పట్టించుకొని అధికారులపై ఎమ్మెల్యే పిఏ నోటికొచ్చినట్లు విరుచుకుపడుతున్నాడట. అయినా సరే ఎమ్మెల్యే సార్ లైట్ తీసుకుంటున్నారట. పిఏ చక్రికి అంత చనువు ఎమ్మెల్యే ఎందుకిస్తున్నాడంటూ చర్చించుకుంటున్నారు పిఠాపురం ప్రజలు. అధికార పార్టీ ఎమ్మెల్యే అవినీతి ఆరోపణల విషయానికి వస్తే చాంతాడంత లిస్టునే ప్రస్తావించాల్సి ఉంటుందని చెవులు కొరుక్కుంటున్నాయి వైసీపీ శ్రేణులు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే వర్మపై ఏ ఆరోపణలైతే చేశారో ఇప్పుడు అవే ఆరోపణలు దొరబాబుపైనే వినిపిస్తున్నాయి.
గ్రావెల్, మట్టి తవ్వకాలు, ఇళ్ల స్థలాల కోసం భూసేకరణలో భారీ అవకతవకలు జరిగాయని కోడై కూస్తున్నారు పార్టీ కార్యకర్తలు. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే పిఠాపురం శాసనసభ నియోజకవర్గం ఉండడంతో ఇక్కడేం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఎంపీ వంగ గీత ఓ కన్నేసి ఉంచారట. 2009 ఎన్నికల్లో ఇదే సెగ్మెంట్ నుంచి ప్రజారాజ్యం పార్టీ టికెట్పై పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లారు గీత. తర్వాత కాలంలో వైసీపీలో చేరాక ఈ నియోజకవర్గ ప్రజలతో ఇప్పటికీ అదే ఆత్మీయ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో పిఠాపురం టికెట్ లభిస్తుందని ఆశించారు. కానీ కాకినాడ నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నిలవాల్సి వచ్చింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్, రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్యే, లోక్సభ ఎంపీ అన్ని పదవులు అలంకరించిన రాష్ట్ర మంత్రి చేపట్టలేదనే వెలితి వేధిస్తోందట గీతను. మంత్రి పదవిపై ఆశ బలంగా ఉండడంతో పిఠాపురంపై మరింత పట్టు పెంచుకునేందుకు ఏమేం చేయాలో అవన్నీ చేస్తూ వస్తున్నారట. లోక్సభ సెగ్మెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న పిఠాపురం నియోజకవర్గానికే ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారట. కేంద్ర ప్రభుత్వం పథకాల అమలు, నిధుల కేటాయింపు విషయంలో ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారట. ఇదంతా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే చేస్తున్నారట. పిఠాపురం టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి దక్కించుకోవచ్చు అనేది ఎంపీ గీత గారి మాస్టర్ ప్లాన్ అని వేరే చెప్పాలా? సౌమ్యుడు, పార్టీకి విధేయుడు అనుకున్న పెండెం దొరబాబు, అతని పిఏ వ్యవహార శైలి ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. అందరికీ ఎమ్మెల్యే అందుబాటులో ఉండని సమయంలో పిఠాపురంలోనే క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటున్నారు ఎంపీ. ఎక్కడైనా ఆధిపత్యం కోసం కాలు దువ్వుకునే నేతలను చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరిగే కొద్దీ మస్త్ ఎంజాయ్ చేస్తోందట ఎంపీ వర్గం. దొరబాబుపై వ్యతిరేకత పెరిగే కొద్దీ అసెంబ్లీ టికెట్ గ్యారంటీ అని భావిస్తున్నారట. చూద్దాం మరి ఎమ్మెల్యే మారతారో, ఎంపీ గారి ఆశ నెరవేరుతుందో. ఇది ఇవాల్టి పొలిటికల్ పంచ్ విశేషాలు. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ.